నేను మీ అందరితో కూడా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు కనీసం ఒక అర్ధగంట అయినా సరే దేవుని కోసం గడపాలి. గంట అయితే ఇంకా చాలా మంచిది. ఎంత సమయం? కనీసం ఒక గంట సమయం, ఒక రోజులో ఒక సమయం పెట్టుకోండి. పనులు ఉంటాయి, ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఇదిగో ఈ సమయానికి తప్పనిసరిగా నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో గడపాలి మందిరంలో అని ఒక తీర్మానం చేసుకుంటే, ఆ సమయానికల్లా ఆ ముందు పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఇంకా ఏదైనా మిగిలితే ఈ గంట సమయం అయిపోయిన తర్వాత చేసుకునేలాగా మనమే ఒక ప్రణాళిక చేసుకోవాలి. మనకు కుదిరిన సమయం, అది పగలే కావచ్చు, తర్వాత సాయంకాలం కావచ్చు, రాత్రికాల సమయం కావచ్చు, ఉదయకాల సమయం కావచ్చు, ఏదో ఒక సమయంలో ఇక నన్ను ఈ సమయంలో ఎవరూ కదిలించరు, ఇక నాకు ఈ సమయంలో ఏ పని ఉండదు అని అనుకున్న సమయంలో కనీసం ఒక గంట సమయం నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ శ్రేయోభిలాషుల కోసం, ఇక మారు మనసు పొందని నీ తల్లిదండ్రుల కోసమే కావచ్చు, బంధువుల కోసం కావచ్చు, స్నేహితుల కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ కనీసం ఒక గంట నీవు దేవుని సన్నిధిలో ప్రతి దినము గడపగలిగితే దాని నుంచి వచ్చే ఫలితాలు ఉంటాయి చూసారా, చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అవి నీ కంటికి కనబడవు, నీ చెవికి వినబడవు, అసలు ఎన్నడూ ఇట్లా జరుగుద్ది అని అనుకోవు నువ్వు. ఆ రకంగా ఉంటాయి ప్రార్థన నుంచి వచ్చిన ఫలితాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక తీర్మానం చేసుకోండి, కనీసం ఇదిగో ఈ సమయంలో దేవునితో నేను గడపాలి. ఆ సమయం అవుతున్నప్పుడు వెంటనే మనకు గుర్తొస్తుంది, ఇదిగో ప్రార్థన గడిపే సమయం అవుతుంది, కాబట్టి పనులన్నీ చకచకా పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా మిగిలినయా పక్కన పెట్టేసి కాసేపు ఆ గంట సమయం ఆ దేవునితో గడిపి తర్వాత మిగిలిన కార్యక్రమాలకి వెళితే నిజంగా అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. మన కుటుంబ జీవితంలో జరుగుతాయి, వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి, సంఘ జీవితంలో కూడా జరుగుతాయి. దేవునికి మనం మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తే మన పనులన్నీ ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. నీకు అర్థమైందా ఈ మాట? దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వగలిగితే గనక మన పనులు ఎన్నున్నా సరే అవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే దేవుని పనికి పక్కన పెట్టేసి మన పనులు చూసుకుంటామో అన్నీ అతలాకుతలం అయిపోతాయి. ఒక వ్యక్తి, ఒక చిన్న ఉద్యోగస్తుడు, అతను తన పై ఆఫీసర్ చేత తనకి ఇవ్వబడిన ఆ ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంతకాలు చేపించాలి. అందరు సంతకాలు అయిపోయినాయి, ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు. అతను ఎప్పుడు పోయినా కలవట్లేదు, ఎప్పుడు పోయినా అందుబాటులో ఉండట్లేదు. ఒకానొక సమయంలో ఆ ఆఫీసర్ ఇతనికి ఫోన్ చేసి, అబ్బాయి నేను పలానా ఆదివారం ఖాళీగా ఉంటాను, ఆ రోజు ఇంటికి వచ్చేయి, అన్ని సంతకాలు పెట్టేస్తాను అన్నాడు. కానీ ఈ వ్యక్తి విశ్వాసి, ప్రార్థనకు వెళ్ళేవాడు, ఎన్ని పనులున్నా సరే ముందు ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి అని తీర్మానించుకున్న వ్యక్తి. మరి ఏం చేయాలి ఈ సమయంలో? అటు చూస్తేనేమో పై ఆఫీసరు సంతకాలు పెడతాను ఫైళ్ళు తీసుకొని రమ్మంటున్నాడు, ఆదివారమే. మరి ఇటు చూస్తేనేమో దేవుని సన్నిధిలో ఉండాలి. అది వ్యక్తిగతంగా ఆయన చేసుకున్న తీర్మానం. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటంకాలైనా సరే ఆదివారం దేవుని మందిరంలో నేను గడపాలి, ఇది కుటుంబ సమేతంగా గడపాలి. ఇది ఆయన దేవుని కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. మరి ఇది చేయాలా? ఒకవేళ ఎక్కడికి బాగపోతే ఈ పై ఆఫీసర్ నా మీద కోప్పడి ఉద్యోగంలోంచి తీసేయచ్చు. అవకాశం ఉందా లేదా? ఉంది. మరి ఇటు పోతే దేవుడు ఏదైనా అద్భుతం చేయగలడు అని అనుకున్నాడు, విశ్వసించాడు. ఆ పై ఆఫీసరు పెట్టిన ఆ మాట కాసేపు పక్కన పెట్టేసి ముందు దేవుని సన్నిధికి వెళదాం, ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన అయిన తర్వాత అప్పుడు వెళదామని అనుకొని కుటుంబ సమేతంగా భార్య బిడ్డలు అందరిని తీసుకొని ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చేసారు, భోజనం చేసి ఇక చిన్నగా ఫైళ్ళు తీసుకొని ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరుతా ఉన్న ఆ సమయంలో ఆ ఆఫీసరే ఇంటికి వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి.
ఈయనకి భయం అయింది. భయం అవుద్దా లేదా? నన్ను ఏమైనా అంటాడేమో, ఏమైనా తిడతాడేమో, రమ్మని చెప్పాడు, ఆ టైంకి నేను పోలేకపోయాను, కోప్పడి ఏమైనా అంటాడేమో, ఇంటికి సరాసరి వచ్చేసాడని భయపడ్డాడు. కానీ జరిగింది ఏమిటంటే, ఈ పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, అబ్బాయి నేను ఆ టైంకి నేను రమ్మన్నాను, సమయానికి నేను వేరే పని నుండి నేను వెళ్ళిపోయాను, ఇక ఆ పని చూసుకొని ఇటు వస్తా ఉన్నాను, దారిలో మీ ఇల్లే నాకు అర్థమైంది, ఎట్లాగూ వచ్చాను కదా, సంతకాలు చేయాల్సిన ఫైల్ ఏదో ఉన్నాయి కదా, అవి తీసురా, నేనే సైన్ చేసి వెళ్ళిపోతాను అని ఇంటికి వచ్చేసాడు. ఇదంతా దేనికి అంటున్నామంటే, దేవుని కోసం మనం సమయాన్ని వెచ్చిస్తే మన జీవితంలో ఎన్నడూ కూడా నష్టపోము. మీకు అర్థమైందా? చాలామంది అనుకుంటారు, దేవుని సన్నిధిలో గంట కూర్చుంటే ఏంటి మనకు వచ్చేది, దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు కూర్చుంటే మనకు వచ్చేది ఏంటి అనుకుంటారు. లేదు, నీవు దేవుని కోసం గడిపే 1 గంట కూడా దేవుడు నీకు 100 రెట్లు కొలిచి పోస్తాడు నీ ఒళ్ళో. అది ఏ రూపంలో అయినా సరే, నీ కుటుంబంలో క్షేమం రూపంలో కావచ్చు, నీకు ఆరోగ్య రూపంలో కావచ్చు, మనశ్శాంతి రూపంలో కావచ్చు, అప్పుల బాధల నుంచి విడిపించడంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు బాకీ ఉంచుకునేవాడు కాదు. దేవుడు ఎప్పుడు నీ బాకీ ఇదిగో 1 రూపాయి కూడా ఉంచుకోడు, అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. నీవు ఆయన కోసం గంట సమయం వెచ్చించాడా, దానికి 100 రెట్లు నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా ఎక్కువ సమయం ఇచ్చావా, ఇంకా ఎక్కువ ఇస్తాడు నీకు.